కు 41 సీట్లు ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన రిలీజ్ చేసిన లిస్టుల్లో బలిజ కులస్తులను కూడా బీసీల జాబితాలోనే తాను చేర్చేసుకుని బీసీల జాబితాను పెంచేసినట్టుగా చూపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మోసానికి ఇక్కడ ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం కూడా ఉంది. బలిజ వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మనం కూడా బీసీల కోటాల కింద కలుపుకుంటే ఈ సంఖ్య 45 కూడా చేరుతుంది. ఇది ఒక అబ్జర్వేషన్. అయితే గతంలో ఇచ్చిన దానికన్నా ముస్లిం సోదరులకు ఇంకా 1 సీట్ ఎక్కువగానే ఇచ్చాం. 5 స్థానాలు ముస్లిం సోదరులకు ఈసారి ఎన్నికల్లో కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇక లిస్ట్ అంతా కూడా సుదీర్ఘంగా చదివి వినిపించిన పరిస్థితుల్లో మీ అందరికీ కూడా పేరు పేరున వచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ దేవుడు దయ నాన్న దీవెనలు ప్రజలందరి ఆశీస్సులతో వీళ్ళంతా గెలవాలని మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మీరు లిస్ట్ చదివి చూశారు కదబ్బా, కొంతమందికి వచ్చిండవు కదా, న్యాచురల్గా కొంతమంది సిట్టింగ్లకు వచ్చిండవు, కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చిండదు, కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు కూడా వచ్చిండదు. ఇవన్నీ ప్రజాభిప్రాయం మేరకు మాకున్న సర్వేల మేరకు ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి సర్వేల అభిప్రాయాల మేరకు కొన్ని నిర్ణయాలు మేము మార్పులు చేర్పులు కూడా చేస్తూ ఉంటాం. లిస్ట్ అంతా పూర్తిగా మీకే తెలిసింది కాబట్టి ఎవరెవరికి సిట్టింగ్లు రాలేదో అనేది మీరే రేపొద్దున ప్రచురణ చేసుకోవచ్చు.